హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫో పోస్ట్ తెలుగు. జీడిఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయం అండి. మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మనకు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనకు విండో ఓపెన్ అవుతుందండి. అంటే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి మీరు అప్లై చేసిన అప్లికేషన్ని ఒకసారి గమనించి ఏవైనా చిన్న మిస్టేక్స్ అవి ఏమేమి తప్పులు మనం కరెక్షన్ చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసిన అప్లికేషన్ తీసుకొని ఏవైనా తప్పులు ఉన్నాయేమో 1-2 సార్లు వెరిఫై చేసుకొని, ఎందుకంటే మనకు మార్క్స్ బేస్డ్ జాబ్ కాబట్టి కంపల్సరీ ఒక చిన్న తప్పున్నా కూడా మనల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇలా లిస్టులు వదలడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రతి చిన్న తప్పును ఎత్తి చూపి ఖచ్చితంగా మనల్ని జాబ్ నుంచి రిజెక్ట్ చేస్తారండి. కాబట్టి 6, 7, 8 ఈ 3 డేస్లో మనకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ అప్లికేషన్ని తీసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. దీంట్లో ప్రధానంగా మనము నేమ్స్ అంటే మన నేము ప్లస్ ఫాదర్ నేము ఇంక్లూడింగ్ మన ఇంటి పేరు సర్నేమ్తో సహా ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారండి. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే చాలామంది జాబ్ను కోల్పోవడం జరుగుతుంది. దీనిలో కరెక్షన్ విండోలో మనకు ఓపెన్ అయ్యేటి ఏంటి అంటే నేము, అలాగే మార్క్స్ అంటే తప్పుగా మార్క్స్ వేసి ఉంటారు. తెలుగులో ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఈ తేడా తెలియక చాలామంది తప్పు చేసి ఉంటారండి. ఈ విధంగా కూడా మీరు ఒకసారి చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోండి. మార్క్స్ అందులో అలాగే చాయిస్ కూడా మనము మార్చుకోవచ్చండి. కాబట్టి మీరు అప్లికేషన్ ఒకసారి తీసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయేమో 1-2 సార్లు చెక్ చేసుకొని నేమ్స్ కానీ, మన మార్క్స్ కానీ, ఇంకా ఏదైనా డేటా కానీ, నెక్స్ట్ మన చాయిస్, మెయిన్గా చాయిస్ అంటే బీపీఎం నుంచి ఏబీపీఎం మనము మిస్టేక్ చేసి ఉంటాం. అంటే ఫస్ట్ బీపీఎం పెట్టి తర్వాత ఏబీపీఎం పెట్టి ఉంటాం. లేకపోతే చాయిస్లో 10th ఆప్షన్ ఫస్ట్ పెట్టి 3rd ఆప్షన్ వెనక్కి పెట్టి ఇలా జంబ్లింగ్గా మనం చేసుంటే మనము మార్చుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ చెక్ చేసుకొని మళ్ళీ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ కరెక్షన్ విండో ఓపెన్ అయినాక వెంటనే మీరు దాన్ని సరిచేసుకొని జాబ్కు అన్ని విధాలుగా మీరు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనకు జాబ్ సెలెక్ట్ అయితే ఏ విధంగా తెలుసుకోవాలి, నెక్స్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది, నెక్స్ట్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అంటే రేపే మీకు వీడియో నేను చేసి పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నా. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కాబట్టి దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా ఉంటుంది, నెక్స్ట్ మీరు జాబ్ జాయిన్ అయ్యాక ఏమేమి మీరు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దానిలో రికార్డ్స్ ఎట్ట మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ ఛానల్లో ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు జెన్యూన్గా తెలుపగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు నేను చేస్తానే మీకు పైన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.